హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీ ప్రిపరేషన్కి తక్కువ టైంలో టేస్టీగా ఉండే బిర్యానీని చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కన్నా కూడా ఈ ఎగ్ బిర్యానీ ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1/2 kg రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని ఓసారి బాగా కడిగిన తర్వాత ఈ బౌల్ నిండుగా వాటర్ పోసి ఓ 40 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఖచ్చితంగా 40 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఎగ్స్ని పెట్టుకొని ఉడికించుకోవాలి. మరి హాట్ బాయిల్ చేసుకోకండి, నార్మల్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ బాయిల్ అయితేనే ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఓ బౌల్ని పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, 4 ఇలాచీలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మిరియాలు ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఓ అనాస పువ్వుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే బిర్యానీ మిరియాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఓ చిన్న జాపత్రిని కూడా వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో ఓ 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఎంతైతే రైస్ని తీసుకుంటున్నామో దానికి 3 టైమ్స్ వాటర్ని యాడ్ చేయాలి. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 6 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 6 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ని వేసిన తర్వాత ఓ 2 బిర్యానీ ఆకులు, అలాగే ఓ స్పూన్ సాజీరాని కూడా వేసుకోవాలి. ఇవి వాటర్లో మరుగుతున్నప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి అండ్ రసం కూడా బాగా దిగుతుంది వాటర్కి. ఇప్పుడు దీన్ని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి. ఇవి మనకు 5 నిమిషాల పాటు ఫ్రై అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని బౌల్లో వేయకండి, ఏదైనా ఓపెన్గా ఉండే ప్లేట్లో పరుచుకోండి. అలా పరవడం వలన అవి కాస్త క్రిస్పీగా ఉంటాయి, త్వరగా మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యేలోపు మనకు వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తంగా రైస్ని వేసి ఓసారి బాగా కలుపుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టాలి. ఈ రైస్ బాయిల్ అవ్వడానికి ఓ 15 మినిట్స్ టైం పడుతుంది. మన స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఓ 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపల వరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇలాగే అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లను పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ బాండిలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకున్నామో అదే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లో, మీకు ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటే ఆయిల్ని కాస్త తగ్గించండి, లేదంటే అదే ఆయిల్లో ఎగ్స్ అన్నిటిని వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ వేసిన తర్వాత స్పూన్తో కలపకూడదు, జస్ట్ ఇలా మనము బౌల్ని టాస్ చేస్తూ ఉంటే అవి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఎగ్స్ కాస్త ఓ 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారంని కూడా వేసుకోవాలి. చివరగా సగం స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఇప్పుడు వీటిని స్పూన్తో కలపకండి, జస్ట్ మనం బౌల్ని ఇలా టాస్ చేసామంటే ఆ ఆయిల్లోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, పసుపు ఆయిల్లో బాగా కలిసిపోతాయి, అలాగే ఎగ్స్కి కూడా పడతాయి. వీటిని 5 మినిట్స్ పాటు అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఈలోగా మనం రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది మనకి ఓ 70-80% వరకు రైస్ కుక్ అయితే ఈ వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ మనకి 80% కుక్ అవ్వాలి అంటే 15 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని సపరేట్ చేసుకోండి. ఈలోగా మనకి ఎగ్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా చుట్టూగా అన్ని వైపులా కూడా ఎగ్ ఫ్రై అయిందంటే ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇలాగే అన్ని ఎగ్స్ని కూడా ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోండి. ఇలా ఎగ్స్ని సపరేట్ చేసుకున్న తర్వాత అడుగు పట్టిన ఉప్పు, కారం, మసాలాలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలాగే వేస్తే బిర్యానీ టేస్ట్ అనేది బాగుండదు. అందుకని ఇలా కాస్త మనకి వీలైనంత వరకు తీసేసుకొని మిగిలిన ఆయిల్లోనే ఓ 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3-4 ఇలాచీలు, 4 లవంగాలు, మసాలాలను వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలను ఓ 4-5 తీసుకోండి. మన కారానికి తగ్గట్టుగా. నేనైతే 4 తీసుకున్నాను.
అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్లను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి మీ దగ్గర ఉంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే స్కిప్ చేసినా సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒక 5-6 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా 5-6 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, ఇక్కడ 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అలా సాఫ్ట్గా కుక్ అయితేనే ఈ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఫైనల్గా మన బిర్యానీకి మొత్తానికి సరిపడేలాగా ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే సగం స్పూన్ వరకు బిర్యానీ మసాలాలను కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసి కలుపుకొని ఓ కప్పు కమ్మటి పెరుగును వేసుకోండి. ఈ పెరుగును మనకి గడ్డ పెరుగులాగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగుతో ఈ టమాటా ఉడికి సాఫ్ట్గా అయ్యి చిక్కబడాలి గ్రేవీ అంతా. ఇలా గ్రేవీ చిక్కబడితేనే మనకి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే బిర్యానీ అనేది కింద లేయర్ మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా చిక్కబడిన గ్రేవీని సగం వరకు వేరే కప్పులోకి తీసుకోండి. మిగతా సగాన్ని అలాగే గిన్నెలోనే ఉంచేసుకొని పైనుండి సన్నగా కట్ చేసిన పుదీనా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఓ 2 నిమిషాలు కలిపి ఎగ్స్ని పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఎగ్ క్వాంటిటీలో సగం ఎగ్స్ని ఇప్పుడు పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన ఎగ్స్ని పైన లేయర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 7 ఎగ్స్ తీసుకున్నాను కదా, 3 ఎగ్స్ని కింద లేయర్లో వేసుకున్నాను. మిగిలిన 4 ఎగ్లని పైన పెట్టేసేసుకున్నాను. ఇలా ఎగ్స్ని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని దీనిపైనుంచి రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలి. ఈక్వల్ లేయర్లా వేసుకోవాలి. అలా ఈక్వల్ లేయర్లా వేసుకుంటేనే బిర్యానీ అనేది కరెక్ట్గా దమ్ అవుతుంది. ఇప్పుడు పైనుండి మనం సపరేట్గా తీసుకున్నాం కదా బౌల్లోకి కర్రీని, ఆ గ్రేవీ కర్రీని కూడా దీని మీద ఒక లేయర్లా వేసుకోండి. ఇలా కర్రీని వేసుకున్న తర్వాత పైనుంచి మరోసారి బిర్యానీ రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఇలా బిర్యానీ రైస్ని మొత్తంగా వేసుకున్న తర్వాత మిగిలిన ఎగ్స్ అన్నిటిని కూడా ఈ బిర్యానీలో పెట్టేసుకోవాలి. దీనిపైనుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఆకుని వేసుకొని ఫైనల్గా పైనుండి ఓ 2-3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇది మనం వేసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి 2-3 అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. కింద లేయర్ మాడకుండా, ఎగ్స్ త్వరగా మాడిపోకుండా ఉండాలి అంటే మనం దీన్ని తవా పైన పెట్టుకోవాలి. ఇలా ఈ బౌల్ని తవా మీద ఉంచుకొని ఓ 15 మినిట్స్ పాటు దమ్ అవ్వనిస్తే మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రతి ఒక్కటి లేయర్ కూడా మనకి నీట్గా దమ్ అవుతుంది. ఈ ఎగ్ బిర్యానీని మనం చికెన్ బిర్యానీ తీసినట్టుగా మధ్యలో నుండి కలపకూడదు, సైడ్స్ నుంచి మాత్రమే తీయాలి. అలా సైడ్స్ నుంచి తీస్తేనే ఎగ్స్ అనేటివి విచ్చిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకున్న ప్లేట్లోకి ఈ బిర్యానీని వేసుకుంటే ఎగ్ బిర్యానీ అనేది తినడానికి రెడీ అయిపోతుంది. ఇంతే, సింపుల్గా ఎగ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. జస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది అంతే. రెస్టారెంట్ లాంటి ఎగ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని ఓసారి విజిట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.